V2 న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. వెంకన్నకు అపచారం చేసిన వారు నామరూపాలు లేకుండా పోతారు. తిరుమల లడ్డు వివాదంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం. శ్రీకాళహస్తిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. ప్రతి వాహనాలను నియమాలు పాటించాలని సూచించిన డీఎస్పీ నరసింహమూర్తి. ఏర్పేడ్ మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. 100 రోజుల పరిపాలనపై ఇంటింటికి వెళ్లి కరపత్రాల పంపిణీ. తిరుమల అంశంపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు. వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు. పుష్పపల్లకిలో విహరించిన వరసిద్ధి వినాయక స్వామివారు. ఇక అప్డేట్ చూస్తే కలియుగ వెంకటనాథునికి అపచారం చేసిన వారు నామరూపాలు లేకుండా పోతారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన బృందానికి సరిగ్గా అదే గతి తప్పకుండా పడుతుందని శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి అపచారాలకు పాల్పడిన వారిని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు అంశంపైన శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్థానిక గాంధీ వీధిలో మాట్లాడుతూ తిరుమల లడ్డు అంటేనే ప్రపంచవ్యాప్తంగా భక్తులకు భక్తి శ్రద్ధలతో కూడిన ప్రీతికరమైన అంశమన్నారు. అలాంటి లడ్డూను అపవిత్రం చేస్తూ కల్తీ విషపూరిత నూనెలతో తయారు చేయడం క్షమించదని నేరమన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, అప్పటి చైర్మన్లు, అప్పటి ఈవో, ఏఈఓలు కుమ్మక్కై కమిషన్ కోసం నాణ్యత లేని నాసిరకం కల్తీని వినియోగించి లడ్డూ తయారు చేయడం హిందూ భక్తుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిందని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఇలా చేశారంటూ ఆరోపించారు. మతాలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారని, వైసీపీ నాయకులను సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎక్కడెక్కడ పేడతో కొట్టి రాళ్లతో కొడతారో తెలియదని, ఇలాంటి దుర్మార్గులను ఏమాత్రం క్షమించరాదని దుయ్యబట్టారు. తిరుమలలో లడ్డూను అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అతడి దోపిడీ ముఠాన్ని కఠినంగా శిక్షించాలని, వీరికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, ఎస్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు సుబ్బయ్య, కాసారం రమేష్, కంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా తిరుమల ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేయటం సరికాదంటూ భక్తులు పేర్కొంటున్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు. యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పెళ్లి మంటపం ఆవరణలో జరిగిన రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొన్నారు. యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పెళ్లి మంటపం ఆవరణలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఎస్పీ నరసింహమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీసెస్ వారి పాంప్లెట్ ను ఆవిష్కరించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లు, రెయిన్ కోట్స్ మొదలైన సామాగ్రిని అందించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ ప్రాణానికి రక్షణ అన్నారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు డ్రైవ్ చేయడం కూడా అత్యంత ప్రమాదకరమని, మద్యం సేవించి వాహనాలు అస్సలు నడపకూడదని తెలియజేశారు. సీట్ బెల్ట్ ధరించండి, భద్రంగా మీ గమ్యాన్ని చేరండి, పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణించరాదంటూ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ తాము సేఫ్ గా ఉండటమే కాకుండా ఎదుటి వారిని కూడా సేఫ్ గా ఉంచాలని సూచించారు. సార్ ఒక నిమిషం చూడండి సార్. పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మనం ఇప్పుడు ఒక చిన్న భద్రత పైన ఒక
తెలుగు పాట ఒకటి మంచిగా ఉంది, ఆ పాట పెడుతున్నారు. సోషల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. వేరే ప్రజలకు రహదారి భద్రత మీద అవగాహన లేకపోవడం వల్ల రోజు మనం చూస్తూనే ఉన్నాము, చాలామంది యాక్సిడెంట్లో ప్రారంభమవుతున్నారు. ఈ యాక్సిడెంట్లో చాలామంది విద్యార్థులు ముఖ్యంగా కుటుంబం మీద ఆధారపడి చాలామంది చనిపోతున్నారు. దానివల్ల కుటుంబం రోడ్డు పాలవుతున్నాయి. ఇలాంటి సమస్య మీద అవగాహన కార్యక్రమం కండక్ట్ చేయడం అనేది ముఖ్యంగా యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీసెస్ వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నిర్ణయాన్ని చాలా మేము అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా నేను కాళహస్తి పట్టణ ప్రజలకు, కాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున చెప్పడం ఏమంటే, దయచేసి అందరూ కూడా రహదారి భద్రత గురించి అవగాహన పెంచుకోవాలి. అంటే ఏంటి రహదారి భద్రత అంటే, మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మనం పాటించవలసిన పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నువ్వు లైసెన్స్ పెట్టుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ చేయకుండా చూసుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. 4 వీలర్ అయితే ఇంకో టైంలో నువ్వు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. మధ్య సేవించి డ్రైవ్ చేయకూడదు. ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటిస్తూ ఏవైతే రూల్స్ అని మన ఇంట్లో ఈరోజు రోడ్డు భద్రత మన జీవితానికి రక్ష అనే ఒక కాన్సెప్ట్తో యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ వాళ్ళ ఆధ్వర్యంలో మన శ్రీకాళహస్తి పోలీస్ శాఖ వారి సహకారంతో రోడ్డు భద్రత పైన అవగాహన ప్రోగ్రాము మన ఈ పెళ్లి మండపం దగ్గర పెడుతున్నాము. ఇప్పుడు మెయిన్గా రోడ్డు భద్రతలో డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, ఓవర్ స్పీడ్ పోవడం, స్పీడ్ పై గడుపుకోవడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం వల్ల చాలా చిన్న దెబ్బతగిన రోడ్ల స్కిడ్ అయిపోయినా కూడా తల గాయాలయ్యి ప్రాణాలు పోయే సందర్భాలు ఉన్నాయి. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం బాధపడేది కాకుండా మనకి ఆర్థికంగా మనం పనులు అవుతాము. ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మన ఇంట్లో ఒక ఉపాధిని కోల్పోయి, ఒక గతిని కోల్పోయి మొత్తం కుటుంబంగా అస్తవ్యస్తం అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం రోడ్లో వచ్చినప్పుడు మనం ఒక థీమ్ గడిపెట్టాం, బీ ఏ హీరో ఆన్ రోడ్ సేఫ్టీ. అంటే రోడ్డు సేఫ్టీలో మీరు రోడ్డు పైన పోయినప్పుడు ఒక హీరో లాగా సేఫ్టీని పాటించాలి. అంటే హీరో ఎలాగ మంచి పనులు చేసి సమాజాన్ని ఉద్ధరిస్తారో అలాగా బీ ఏ హీరో ఆన్ రోడ్ సేఫ్టీ అనే ఒక థీమ్తో ఈరోజు మన కాళహస్తి వాళ్ళ పోలీస్ సహకారంతో మన పెళ్లి మండపంలో ప్రోగ్రాం పెట్టాము. దీనికి మన పోలీస్ శాఖ వారు అందరూ మంచి సహకారాలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు రాప్తాడ్లో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు రేణిగుంట టీడీపీ పంచాయతీ వార్డు సభ్యులు ఎంజీ రెడ్డి బృందం హాజరయ్యారు. ముందుగా పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీతను కలిసి పుష్పగుచ్చం అందించి ఆమె చేతుల మీదుగా కేక్ కట్ చేసి పరిటాల శ్రీరామ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ తండ్రి పరిటాల రవికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నేటికి అభిమానులు ఉండడం గమనార్హమన్నారు. ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లాల నుండి పలువురు అభిమానులు చేరుకొని ఘనంగా వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట టీడీపీ యువ నాయకులు బుల్లెట్ రాజు, విశాల్ తదితరులు పాల్గొన్నారు. అనౌన్స్ చేసిన వాళ్ళు ఆగస్టు 30వ తారీఖు దాదాపు మన స్కూల్స్ కి పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ ఇచ్చాం. దాంతోపాటు మన రామ్మూర్తి నాయుడు గారు, రంగయ్య గారు కూడా ₹1,00,000 డొనేట్ చేసి బీరువాలు కానీ అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఇచ్చినారు. దాంతోపాటు అనంతపురం రూరల్ కన్వీనర్ అయిన జిక్కా సూర్యనారాయణ గారు కూడా దాదాపు ₹80,000 పెట్టి పాత్ర సామాన్లు కూడా కొనిచ్చినారు. ఇంకా కొంతమంది జగ్గు కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి తోచినంత 10,000, 20,000 ఆ విధంగా కూడా రకరకాలుగా కూడా అనౌన్స్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ మా స్కూల్ తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఆగస్టు 30వ తారీఖే శంకర్ కూడా పాపరెడ్డిపల్లి శంకర్ నేను స్టౌస్ కూడా ఇక్కడ నేను కొనిస్తాను, శ్రీరామ్ అన్న బర్త్డే రోజు నేను కొనిస్తానని శంకర్ ముందుకు వచ్చి ఈరోజు గ్యాస్ స్టవ్ కూడా మనకి ఇచ్చిన దానికి శంకర్ కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేద్దాం. ఈరోజు ముఖ్యంగా మన అనంతపురం జిల్లా మన మండలం అనేది కాకుండా నెల్లూరు, రేణిగుంట
నెల్లూరు జిల్లాలో రేణిగుంట దగ్గర నుంచి మీ అన్న పరిటాల రవి అనే అభిమానులు, పరిటాల యువసేన అభిమానులందరూ కూడా కలిసి ఇక్కడ యూత్ కూడా వచ్చి బర్త్డే, శ్రీరామ్ బర్త్డే సందర్భంగా దాదాపు 50,000 రూపాయలు పెట్టి ఇక్కడ మీకు అందరికీ కూడా టీవీ అందించినందుకు ప్రత్యేకంగా పరిటాల యువసేనకి నేను కూడా పేర్కొన్న వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కడి నుంచినో బయట నుంచి కూడా వచ్చి శ్రీరామ్ అభిమానులు ఇక్కడ పరిటాల రవి గారి మీద స్కూల్ ఉండదని కూడా తెలుసుకొని బర్త్డే రోజు మేము టీవీ కూడా అందించాలని ఆ చిన్న పిల్లలైన పెద్ద మనసుతో ఆలోచన చేసి యూత్ కూడా ముందుకొచ్చి స్కూల్ కూడా టీవీ అనౌన్స్ ఇచ్చిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక్కసారి మీరు క్లాప్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుతున్నాం. చాలా థ్యాంక్ యూ అమ్మా. శ్రీరామ్ అంటే లేరు, అయినా బయటికి పోయినారు, వచ్చి లేకపోయినా వచ్చి మేము ఇక్కడ పిల్లలు అందరూ దగ్గరుండి మేము టీవీ అందించాలని మీరు అందరూ కూడా మంచి మనసుతో వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం తరఫున మీకు కూడా పేరు పైన నేను కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు 154వ నెల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షాకీర్ అలీ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు 154వ సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షాకీర్ అలీ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు డీఎస్పీ కె నరసింహమూర్తికి ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్పీ కె నరసింహమూర్తి మరియు తెలుగుదేశం మైనార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షాకీర్ అలీ మాట్లాడుతూ గత 154 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా మరియు సభ్యులు చేసిన సేవా కార్యక్రమాలను అభినందించారు. సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమని, అంతటి మహోన్నత వ్యక్తి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా అంటూ కొనియాడారు. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా సహాయంగా పేదలకు సహాయం అందించాలంటూ కోరారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సేవా కార్యక్రమాలు తాము భాగస్వామ్యమై ప్రత్యేక ప్రతిభావంతులకు తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చాలా విలువైన సమాచారాన్ని మనకందరికీ ఇవ్వడం చాలా తొట్లో చిన్న అడుగులా 10 అడుగులా 15 అడుగులా అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు గౌరవనీయులు మునీర్ బాషా గారు మరియు సభ్యులు గరిగిపాటి రమేష్ గారు, రాజేశ్వరరావు గారు, షకీర్ అలీ గారు, ఇతర సభ్యులందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అందులో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఆదుకునే చేతులు అనే ఒక సంస్థను చేపట్టి 154 నెలలు దిగ్విజయంగా తన ఆదాయాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో అతను ఈ కార్యక్రమం చేయడము చాలా అభినందనీయము. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ నన్ను కూడా భాగస్వామ్యం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను మునీర్ బాషాని ఇతర సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. నాకు మునీర్ బాషాలో కనిపించే దేవుడు కనిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇలాంటి సహాయ కార్యక్రమం చేయడం ద్వారా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి స్వార్థం లేకుండా సేవ చేస్తున్నందుకు మునీర్ బాషా మరియు ఇతర సభ్యులను ఆ దేవుడు అన్ని విధాలుగా ఆయురారోగ్యాలను ఆయుష్ నుంచి అందించాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. 154 నెల
కంటిన్యూ అవుతా ఉంది. దానికి ఆయనకి 5 మందితో స్టార్ట్ చేసిన ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రోగ్రాము ఈరోజు 35 మంది ఇచ్చేదాకా తీసుకొచ్చారు. ఇంకా కూడా ఇవ్వడానికి భగవంతుడు శక్తి ఇస్తే ఇంకా నేను ఇస్తాను అనే ఒక ఆలోచనతో ముందుకు పోయినందుకు ఆయనకి అందరి తరపున ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం ఈ సహాయం చేయాలా అనే ఆలోచన ప్రతి ఒక్క మానవుడికి రాదు, కొంతమందికే వస్తుంది. దాంట్లో మునీర్ భాయ్కి రావడం చాలా సంతోషకరమైన విషయం. భగవంతుడు కోరుకునేది ఏంటంటే సహాయం చేసే మనస్తత్వం ఇవ్వాలా, అది ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చే నిత్యావసర వస్తువులు పేదవారికి ఒక 4 రోజులు సరిపోయే సరుకుల్ని ఆయన చేతులుగా అందించి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కూలికి పోలేని వాళ్ళు ఉంటారు, ఆయనకు ధన్యవాదాలు చెప్తూ టీడీపీ నిర్వహిస్తున్న ఇది మంచి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. ఏర్పేడు మండలం బండారపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వంలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ నిర్వహిస్తున్న ఇది మంచి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. ఏర్పేడు మండలం బండారపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వంలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వాయిస్ ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వంలో జరిగిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ వృద్ధులు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు, అదేవిధంగా నిరుద్యోగ యువతకులకు మెగా డిఎస్సి 16,000 పైచిలకు టీచర్ పోస్టులను నిరుద్యోగులకు కల్పించడం జరిగిందంటూ పేర్కొన్నారు. అదేవిధంగా ఒకే రోజు గ్రామాల అభివృద్ధి కోసం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి గ్రామ అభివృద్ధికి మీ ద్వారానే ప్రణాళిక రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనతో అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసి ప్రజలకు 5 రూపాయల భోజనాన్ని దూరం చేయడం జరిగిందంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, యాదవ్ పార్టీ నాయకులు శంకర్ రెడ్డి, ధనంజయ రాజు, నాదముని, భక్తిరెడ్డి, చిరంజీవులు, మనసముద్రం, టీడీపీ ఇన్ఛార్జ్ చిరుకునూరు సదాశంకర్ నాయుడు, తెలుగుదేశం కార్యకర్తలు, వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టను మంటగలుపుతున్నారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువులు ఆరాధించే వెంకటేశ్వర స్వామి వారికి కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించుకుని మన తిరుమల లడ్డూపై చంద్రబాబు నాయుడు దారుణ వ్యాఖ్యలు చేశారంటూ పేర్కొన్నారు. నిరాధారంగా జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో నిబంధనల మేరకు కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచామని అన్నారు. కోట్ చేసిన ధరకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. శ్రీవారి లడ్డూలో జంతు సంబంధిత కొవ్వులు కలిశాయని చంద్రబాబు నాయుడు ఇలా అసత్య వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. టీటీడీ లడ్డూ టెస్టింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉందని 3 సార్లు చెకింగ్ దాటుకున్న తర్వాతే నెయ్యిని తిరుమలకు తరలిస్తారంటూ గుర్తు చేశారు. లడ్డూ తయారీ కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుందని, గతంలో ఆ కమిటీలో ప్రస్తుత మంత్రి పార్థసారథి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, వైద్యనాథన్ తదితరులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు వారు సమాధానం చెప్పాలని కోరారు. తాము తప్పు చేస్తుంటే రక్తం కక్కుని చనిపోతామని చంద్రబాబు అసత్య వ్యాఖ్యలు చెబితే ఆయనకు కూడా అదే గతి పడుతుందంటూ హెచ్చరించారు. రాజకీయాల కోసం తిరుమలపై అభాండాలు వేయడం తగదంటూ సూచించారు. తిరుమల లడ్డూ అంశంపై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వం హయాంలో 500 కోట్ల స్కామ్ జరిగిందంటూ తిరుపతిలో ఆరోపించారు కిరణ్ రాయల్. తిరుమల లడ్డూకు అపచారం కలిగితే పీఠాధిపతులు ఏం చేస్తున్నారని అన్నారు కిరణ్ రాయల్. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశం సందర్భంగా జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి చిత్రపటానికి లడ్డూ ప్రసాదాన్ని పెట్టి హారతలు ఇచ్చారు జనసేన నేతలు.
తిరుమల లడ్డు ప్రసాదం తిరుపతి వాసులకు ఎమోషన్ అంటూ పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూలో 500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను పూర్తిగా మంట కలిపారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు లడ్డు వ్యవహారం బయటకు వచ్చి ఉంటే వైసీపీనే కాదు జగన్ కూడా ఘోరంగా ఓడిపోయి ఉండేవారని అన్నారు. లడ్డూను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామన్నారు. జగన్, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తప్పు చేయలేదని భావిస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలని, తిరుమలలో జరగనున్న శాంతియాగంలో పాల్గొనాలని సూచించారు. లడ్డు వ్యవహారంలో నిందితుల అరెస్టులు జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ నాస్తికుడని, లడ్డు గురించి మరోసారి ప్రకాష్ రాజ్ సీమాన్లు మాట్లాడితే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు కిరణ్ రాయల్. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు పుష్పపల్లకి వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య దేవస్థానానికి ప్రత్యేక బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు పుష్పపల్లకి వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అలంకార మంటపంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారి ఉత్సవమూర్తులను అత్యంత వైభవంగా దేవస్థానం అలంకార మంటపం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి వాహనంపై ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించిన పుష్పపల్లకి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈ వాహన సేవకు ఉభయదారులుగా చిగురపల్లి కాకర్లవారిపల్లి, తిరువనంపల్లి అగరంపల్లి, అడపగుండంపల్లి, చిత్తూరు వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ వాహన సేవను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురుప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ ఉభయదారులుగా ఉన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. ఈ బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు టీటీడీ ఉన్నతాధికారులు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు టీటీడీ ఉన్నతాధికారులు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల్ దీక్షితులతో పాటు టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలను అందించడంతో పాటు వేద ఆశీర్వచనాన్ని అందించారు టీటీడీ అర్చకులు. అనంతరం ముఖ్యమంత్రి ఛాంబర్లో సుమారు 20 నిమిషాల పాటు టీటీడీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్న విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం గతంలో ఉన్న లోటుపాట్లను గుర్తించి ఈ దఫా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వర్తించేలా ఏర్పాటు చేయాలని, సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ అడుగులు వేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి నగరంలోని ఆటో నగర్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారులు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, పలువురు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో పెద్ద ఎత్తున పలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా తిరుపతి నగరంలోని ఆటో నగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య మరియు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి సంక్షేమం ఒకే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని అభివృద్ధిపై మరింత దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ప్రజావేదిక ముఖ్య లక్ష్యమని అన్నారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు వివరించి వారి సమస్యలను కనుక్కొని పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు తొలి సంతకంగా ముఖ్యమంత్రి మెగా డిఎస్సీపై చేశారని ఆయన తెలిపారు. పెన్షన్ 4 కేటగిరీలోనూ అత్యధిక మొత్తం ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. టూరిజం అభివృద్ధికి జిల్లాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సెట్టిపల్లి భూ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు. అలాగే 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను పరిష్కరించాలని చర్యలు తీసుకున్నారంటూ వివరించారు. త్వరితగతిన సెట్టిపల్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ప్రజావేదిక పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తారంటూ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం డ్రైనేజీ నీరు ఆటోనగర్లోకి వచ్చేస్తుందని, వీధి లైట్లు సరిగా పనిచేయడం లేదంటూ మసీదుకి స్థలం కేటాయించాలని, ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. అయితే వీటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు తిరుపతి ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది ప్రభుత్వం. గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు గత 100 రోజులుగా ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. గత 100 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న పలు కీలక నిర్ణయాల వల్ల లబ్ధి ఎలా చేకూరింది అన్న విషయంపై ఈ ప్రోమో అందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేశారు. అలాంటి వికలాంగులకి సహాయం చేసినాడు మా చంద్రబాబు గారి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వద్దు అన్నాము, రద్దు చేశారు. 5 రూపాయలకే భోజనము ఆకలి తీరుతున్నారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 ఇస్తున్నారు. 3 నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తారీఖున జీతం తీసుకుంటా ఉన్నారు. మా రైతులకి చాలా ఆశాజనకంగా ఉంది. పంచాయతీలకి కావాల్సిన నిధులు కేటాయించారు. అనుకోకుండా వరద నీరు కాలనీ మొత్తం వచ్చి ముంచెచ్చేసరికి మేము చాలా భయపడ్డామండి. కానీ మాతో పాటు మంత్రులు, అధికారులు అందరూ 10 రోజులు నిద్రాహారాలు మాని మాకు సాయం అందించారు. ముఖ్యమంత్రి గారితో సహా మాకు అందరూ అండగా ఉన్నారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం. 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 విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రభుత్వం చూపిన స్ఫూర్తిదాయకమైన చొరవ ఎప్పటికీ అభినందనీయమని అన్నారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారు. తాజాగా వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన తీరు పట్ల స్పందనను ప్రకటించారు గురుదేవులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా పనిచేసిందని, సాక్షాత్తు ముఖ్యమంత్రి వరద సహాయ చర్యల్లో పాల్గొని అందరు ఉద్యోగుల్లోనూ స్ఫూర్తిని కలిగించారని కొనియాడారు. అందరూ సరైన సమయంలో స్పందించడం వల్ల వరద బాధితులు తదనంతర పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోగలిగారని అన్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. కృష్ణానదికి గొప్ప వరదలు రావడం, ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం, ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి. అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను, బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు. అలాగే మంత్రులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది. అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యావసర వస్తువులు అందచేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు. స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు, ప్రజలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ఇతోధికంగా విరాళాలను ప్రకటించాయి. నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం, అటువంటి సమైక్యతాభావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు,
పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటారు. పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం, అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అని స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి, ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని, ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ, నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు భారీగా పోటెత్తుతున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 82,406 మంది భక్తులు దర్శించుకోవటం గమనార్హం. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 31,151 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,68,00,000. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారమే క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ టోకెన్లు దొరికిన భక్తులు కూడా నేరుగా తిరుమలకు చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం 25 కంపార్ట్మెంట్లలోనూ భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. బులెటిన్ ముగించే ముందు V2 న్యూస్లో హెడ్లైన్స్ మరొకసారి. వెంకన్నకు అపచారం చేసిన వారు నామరూపాలు లేకుండా పోతారు. తిరుమల లడ్డు వివాదంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం. శ్రీకాళహస్తిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. ప్రతి వాహనాలు నియమాలు పాటించాలని సూచించిన డీఎస్పీ నరసింహమూర్తి. ఏర్పేడ్ మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. 100 రోజుల పరిపాలనపై ఇంటింటికి వెళ్లి కరపత్రాల పంపిణీ. తిరుమల అంశంపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు. వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు. పుష్పపల్లకిలో విహరించిన వరసిద్ధి వినాయక స్వామివారు. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.